నమః శివాయ. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 19వ శ్లోకం నేర్చుకుందాం. శ్లోకం: దురాశా భూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే దురంతి సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే పదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయం. దురాశా భూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే దురంతి సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదీయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయం. చక్కటి శ్లోకం అండి. ఓ శివ, నన్ను కృతార్థుల్ని చేయవయ్యా నీ నామస్మరణ ద్వారా అంటూ చక్కగా అడుగుతూ ఉన్నారు. ఆ శివయ్యని ఆదిశంకరాచార్యుల వారు పైన ఉన్న శివయ్యని, కింద ఉన్న శివయ్య అడుగుతూ ఉన్నారనమాట. ఒక్కసారి మనం ప్రతి పదానికి అర్థం చూసుకుందామండి, ఆ తర్వాత చెప్పుకుందాం. ఈ శ్లోకంలో ఆయన శివుణ్ణి శివ అని పిలుస్తున్నారు. దురాశా భూయిష్ఠే అంటే దుష్ట విషయంలో నుండి దుష్టమైన విషయముల మీద దుష్ట విషయముల పట్ల ఆశచే దుష్ట విషయముల పట్ల ఆశ ఎక్కువగా ఉండటాన్ని దురాశ భూయిష్టే అంటాం. దురధిప గృహద్వార ఘటకే అంటే దుష్ట ప్రభువుల మందిర ద్వారములకు చేర్చేది. అంటే వాళ్ళ మందిరముల ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, మనల్ని పాలించే ప్రభువులైనా, మనం ఎవరి కిందైనా పని చేస్తున్నా, వారు ఎలాంటి దుష్టులైనా వాళ్ళ ద్వారముల దగ్గర మనం ఉంటున్నాం అన్నమాట. దురంతే అంటే దురవసానము కలిగినది. సంసారే అంటే జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం నందు. మదాయాసం నా శ్రమను, కస్య బ్రహ్మదేవుని యొక్క, ఉపకృతయే ఉపకారం కొరకు, నవ్యపనయసికం పోగొట్టుకుంటున్నా ఏమి, వద చెప్పుము, ఇయం ఈ భక్తుల ఉపకారము అంటే ఈ భక్తుల సమూహం, ప్రీతి ప్రేమ, తవ నీకు, చేత్ కలిగియున్నచే, వయమపి మేమందరమును, కృతార్థం కలు కృతార్థులమే కదా. ఏం చెప్తున్నారంటే మన జీవితం అంతా దురాశలతో నిండిపోయి ఉన్నదంట. దుష్టులైన అధికారుల గృహద్వారంలో వేచి ఉండేటట్లు చేస్తుందంట. పాపాలకి నిలయమై ఉన్నదంట. ఇంకా ఏంటి, దుఃఖాన్ని కలిగించేదిగా ఉందంట. అంతులేని ఈ సంసారంలో నా కష్టము నీకు కనిపించడం లేదా స్వామి? అలాంటి నా కష్టాన్ని నువ్వు ఎందుకు తొలగించవు అని అడుగుతున్నారు. సహాయం చేయమని ఎవరిని అడగను? ఓ శివ, నీకు ప్రీతి కలిగినచో మేము ధన్యులమే అవుతాము కదా అని అడుగుతున్నారు. కలు అంటే కదా అని అర్థం అన్నమాట. కొంచెం వివరంగా చూసుకోవాలంటే, ఓ శివ, నన్ను కృతార్థుణ్ణి చేయవయ్యా అంటూ ఈ నరజన్మ పేరాసలకు పెట్టింది పేరంట. మన మానవ జన్మే పేరాసలకు పెట్టింది పేరు. ఆ ఆశలనే పట్టుకొని వేళ్లాడుతూ
దుష్ట దుష్టులైన ప్రభువులు ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం వారి గుమ్మాల ముందు పడి ఉండవలసి వస్తుంది. వారు ఎలాంటి వారైనా సరే, వాళ్ళకి అధికారం ఉందనో, లేకపోతే వాళ్ళు ప్రభువు, మనల్ని పరిపాలించే ప్రభువు అన్న కారణం చేతనో, మనకి నచ్చకపోయినా కానీ, నచ్చినా కానీ, వాళ్ళ గుమ్మాల ముందు పడి ఉండవలసి వస్తుంది. పాపాలకు నిలయమైన ఈ సంసారంలో నిరంతరము దుఃఖాన్ని మోసుకుంటూ తిరగాల్సి వస్తుంది. వీటిన్నిటి వల్ల ఇక్కడ నేను పడుతున్న పాట్లు నీ దృష్టికి రాలేదా స్వామి అని అడుగుతున్నారు. ఈ జనన మరణ చక్రవలయం ఛేదించడానికి వీలు లేనిది. దీని నుండి నన్ను బయటపడేయాలని ఏ క్షణంలో కూడా నీకు అనిపించటం లేదా? బహుశా నన్నిక్కడే ఉంచేసి వేరెవరికో ఉపకారం చేద్దామని నీకున్నదేమో. అటువంటి ఉద్దేశం ఉంటే మొహమాటం పడకుండా చెప్పయ్యా. లేదంటావా? దయచేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. ఎవరి మెప్పు కోసమో కాకుండా నాకు న్యాయం చేయటం కోసం నన్నేం చేయమంటావో నువ్వు కొంచెం దాచుకోకుండా చెప్పు అంటున్నారు. ఈ శ్లోకమంతా స్వామి వారిని దెప్పి పొడుస్తున్నారు ఆయన. ఎలాగా? నాకు నీకంటే కూడా బ్రహ్మదేవుడే ఎక్కువలే అయ్యా. ఎందుకంటే ఆయన విధాత కాబట్టి ఆయన రాసే రాతల పట్ల నీకు ఆయన మీద గౌరవం ఎక్కువగా ఉంది. బ్రహ్మకిచ్చిన ప్రాముఖ్యం నాకివ్వటం లేదు. నాకంటే కళ్ళు కనిపించటం లేదు. నా రాత, నాకున్నది రెండే కళ్ళు. నాకున్న తలరాత నేను కొంత మేరకే చూడగలను. కానీ నీకు మూడు కళ్ళున్నాయి. నువ్వు లోకమంతా సర్వమంతా వ్యాపించి ఉన్నావు. చంద్రుడు సూర్యుడును రెండు కళ్ళుగా కలిగి ఉన్నావు. అది చాలదన్నట్టు అగ్నిని జ్ఞాన నేత్రంగా మార్చుకొని నొసటన ఇంకొక నేత్రంతో మెరిసిపోతున్నావు. కనీసం నా తలరాత నీకైనా కనిపించటం లేదా స్వామి? ఎందుకు దేవుడి మీదేమో ప్రాముఖ్యం, నా మీదేమో ఆగ్రహం అని చెప్తున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నా మీద ప్రేమతో బ్రహ్మకున్న మిగిలిన నాలుగు తలల్ని తీసేస్తావేమో స్వామి, అలా మాత్రం చేయకు. అలా ఆయన రాస్తేనే కదా నీ దయాదాక్షిణ్యం మా మీద ఉంటుంది అన్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? బ్రహ్మకేమో అంతటి ప్రాధాన్యత ఇస్తున్నావు, నేనేమో సామాన్య మానవుడిని అనా, విధాతను కాదు అనా నన్ను చిన్న చూపు చూస్తున్నావు. నాకేమో రెండు కళ్ళే, నాకు కనిపించదు. నాకు కొంత మేరకు మాత్రమే కనిపిస్తుంది. నువ్వు సర్వాంతర్యామివి, మూడు కళ్ళని కలిగి ఉన్నావు. నీకు అంతటా కనిపిస్తుంది కదా. అందులో నా ఒక్కటి తలరాతే నీకు కనిపించటం లేదా చెప్పు. పోనీ తలరాత కనిపించక ఇలా చేస్తున్నావేమో, నీ దాక్షిణ్యం కోసం నేనేం చేయమంటావో చెప్పు. ఇదిగో ఈ సంసార చక్రంలో పడి నేను మరలా జన్మం తీసుకుంటూ పాపాలను మోస్తూ అనుభవిస్తూ ఈద లేకుండా ఉన్నాను. అలా పునర్జన్మ లేని భాగ్యాన్ని నాకు కలిగించాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. ఎవరి మెప్పు కోసమో కాకుండా నాకు న్యాయం చేయటం కోసం నన్నేమి చేయమంటావో నువ్వు దాచుకోకుండా చెప్పవయ్యా అంటున్నారు. ఎంతో చక్కగా అడుగుతున్నారు. నా నుసిటి రాతని మార్చగలిగిన నువ్వు నన్ను చూడటం లేదేంటి స్వామి అని చక్కగా అడుగుతున్నారు. ఈ నొసటి రాత ఎలా మారుతుందంట? అదే ఇక్కడ ఇది దైవస్మరణ, దైవనామస్మరణ ద్వారా మన నొసటి రాత మారిపోతుంది. దాని వలన మనకు దైవనామస్మరణ చేసే వారి యొక్క కర్మలకి ఫలితం ఎలా ఉంటుంది, చేయని వారి కర్మలకు ఫలితం ఎలా ఉంటుంది? ఓం నమ శివాయ.